బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పార్టీలో మార్పులకైతే నిర్ణయించారు. మరి తన యొక్క కేబినెట్లోని సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుత మంత్రుల్లో 18 మందిని అయితే తప్పించనున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. మరి దక్షిణాదితో పాటుగా కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత దక్కనుంది. మరి ఏపీ, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పుల దిశగా అయితే కసరత్తులు కొనసాగుతూ ఉన్నాయి. కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన జరగనుంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైపోయింది. ప్రధాని మోదీ ఈ మేరకు పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ తదుపరి అయితే కేబినెట్ భేటీలో సంకేతాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనే మోదీ అయితే ఫోకస్ చేశారు. మరి మారుతున్న లెక్కలతో దక్షిణాది పైన కూడా కొత్త వ్యూహాలు అమలు చేయనున్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం అయితే కేబినెట్లో ఉన్నటువంటి పలువురు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. మరి తమిళనాడు నుంచి అన్నమలైకు కూడా కేంద్ర మంత్రి పదవి దాదాపుగా ఖరారైపోయింది. అదేవిధంగా బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం సీఎం పదవికి రాజీనామా చేసినటువంటి నితీష్ కుమార్కు కూడా మరి వ్యవసాయ శాఖ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. మరి నీట్ ప్రశ్నాపత్రాల లీక్లో అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పిస్తారని చెప్పేసి కూడా ప్రచారం సాగుతోంది. కుమారుడి కేసుతో చిక్కుల్లో పడిపోయినటువంటి బండి సంజయ్ విషయంలో అధిష్టానం అయితే ఆరా తీస్తున్నట్లు తెలుస్తా ఉంది. కేసు విషయంలో బండి పేరు ప్రచారంలో అయితే ఉన్నా కూడా ఆయన పాత్ర లేకపోవడంతో చర్యలు ఉండవని చెప్పేసి బీజేపీ నేతల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బండి సంజయ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి ఆరా తీసినట్లు పార్టీలో అయితే చర్చ కొనసాగుతూ ఉంది. మరి బండి విషయంతో అయితే సంతృప్తి చెందినటువంటి అమిత్ షా మోదీకి సమాచారం అందించినట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా రాజ్యసభ పదవీకాలం పూర్తయినటువంటి మంత్రులు పనితీరులో వెనుకబడినటువంటి వారిని తప్పించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏపీ, తెలంగాణలోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీ వర్గాల సమాచారం. మరి తెలంగాణ నుంచి మరో బీజేపీ మంత్రికి కేబినెట్లో అయితే అవకాశం దక్కనుందని కూడా చెబుతా ఉన్నారు. మరి ఈసారి అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మహిళా నేతలకు మంత్రిగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే కింజరపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు, మరి ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్కు స్వతంత్ర హోదాలో కూడా ఏదైతే పోలియోలు కూడా కేటాయించనున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఏపీ నుంచి మరో మంత్రి కేంద్ర కేబినెట్లోకి అయితే రానున్నారు. టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 ప్రస్తుతం అయితే కేంద్ర కేబినెట్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈసారి అవకాశం జనసేనకు ఇస్తారని చెప్పేసి కూడా ఢిల్లీ నేతలు అయితే చెబుతా ఉన్నారు. పవన్ సైతం అందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. మరి ఈ మేరకు పవన్ వచ్చే వారం అయితే ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా ఉందని, అక్కడ ఖచ్చితంగా తుది నిర్ణయం జరుగుతుందని చెప్పేసి పార్టీ నేతలైతే సమాచారం అందిస్తూ ఉన్నారు. మరి దీంతో కేంద్ర కేబినెట్లో చోటు చేసుకునే మార్పులపైన అయితే రాజకీయంగా ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. మరోవైపు లోక్సభ, శాసనసభల్లో ఇప్పుడున్నటువంటి సీట్లను 50% పెంచుతూ బిల్లులు తీసుకురావాలని చెప్పేసి కేంద్రం యోచిస్తూ ఉంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులను కూడా ఈసారి ఎలాగైనా సరే చేసుకోవాలని చెప్పేసి కసరత్తులు జరుపుతూ ఉంది మరి కేంద్రం. గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్య పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను అయితే కేంద్రం ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో ఆ బిల్లులు విరిగిపోయింది. ఆ సమయంలో
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్నటువంటి దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మరి వాటిని ఒప్పించడానికైతే జనాభా ప్రాతిపదికన కాకుండా 50% చొప్పున అన్ని రాష్ట్రాల్లో అయితే లోక్సభ సీట్లను పెంచడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఇక మౌలికంగా ఈ యొక్క హామీ ఇచ్చింది. మరి అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు అంగీకరించలేదు. దీంతో బిల్లుల ఆమోదం ఇక పొందకుండానే ఆ ప్రత్యేక సమావేశాలు అయితే ముగిసిపోయాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువులు తీరాయి. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో బీజేపీ ఉత్సాహం ఇనుమడింప చేసుకుంది. మరి ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే పార్లమెంటు సమావేశాలపైన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దృష్టి సారించింది. మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుపుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. జూన్ 2వ వారంలో ఈ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇక విశ్వసనీయ వర్గాల నుంచి అయితే తెలుస్తా ఉంది. మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాల ఇక తేదీలనైతే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు చెబుతా ఉన్నాయి. మరి సదరు బిల్లులకు సంబంధించి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నోటో కూడా తయారైందని చెప్పేసి కూడా ఈ యొక్క ఏదైతే నెలాఖరులోపు క్యాబినెట్ సమావేశం జరిపే నిర్ణయం కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు. మరి ఈసారి లోక్సభ, శాసనసభల సీట్లను 50% పెంచుతూ అయితే బిల్లుల్లో అయితే క్లాజులు చేర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారిక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. తద్వారా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి బిల్లు ఆమోదానికి అవసరమైనటువంటి 3/2 వంతుల మెజారిటీని అయితే సాధించవచ్చు అని చెప్పేసి సర్కారు భావిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే అంశంపైన అయితే చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. సాధ్యమైనంత మేరకు కూడా ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు అయితే ప్రయత్నించాల్సిందిగా చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలిసింది. మరి అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే బీజేపీ ఆఫీసు బేరర్ల నియామకం, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైన దృష్టి పెడతారని సమాచారం తెలుస్తోంది. మరి జూన్ 9వ తేదీతో మోదీ 3వ దఫా ప్రధాని బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు అవుతుంది. మరి ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భారీ ఎత్తునైతే జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి దాదాపుగా 30 మంది మంత్రులకు ఉద్వాసన పలికేందుకైతే రంగం సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. వారిలో 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నవారు, రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన వారు, పనితీరులో వెనుకబడిన వారు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక జేడీయూ అధినేత నితీష్ను కూడా మంత్రివర్గంలోకి అయితే తీసుకోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఆయనకు వ్యవసాయ లేదా రైల్వే శాఖనైతే అప్పగించవచ్చునని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కాగా ఇప్పటికే మంత్రుల పనితీరుపైన ఇక హైకమాండ్కు నివేదిక అయితే అందాయి. మరి బీసీ వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన ఇక హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ప్రస్తుత కేబినెట్లో ఒక మహిళా మంత్రితో పాటుగా కూడా మరో 2 మంత్రులు అయితే ఇక పదవుల్లో కొనసాగడం పైన చర్చలు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా కోదండరాం, విజయశాంతికి అవకాశం పైన కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకొని పొన్నంకు పీసీసీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు, ప్రణాళికల మేరకే మరి కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి చెబుతా ఉన్నారు. మరి ఈ నెలాఖరులోగా అయితే మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి జూన్ 2న కొత్త పథకాలు, హామీల అమలుతో అయితే పాలన వేగవంతం చేయాలని సీఎం రేవంత్ భావిస్తూ ఉన్నారు. మరి దీంతో కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కనుందనేది ఆసక్తికరంగా మారిపోయింది.